హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఫైనల్లీ మేమైతే సిటీ టూర్ అయితే వేస్తున్నాం అనమాట. అంటే మేము బుర్జ్ ఖలీఫా ఇవన్నీ వెళ్ళాం కదా, మాల్స్లో అన్నీ కూడా సిటీ మొత్తంలో బయటనే ఏటేటి ఉంటాయి, సో ఎలా ఉంటుంది అనేది కూడా ఆ రోజు షెడ్యూల్లో మేము సిటీ టూర్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ టిఫిన్ అనమాట. నాన్ వెజ్ నుంచి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మొత్తం అందరికీ కూడా ఉంటాయి అన్నమాట. లైవ్లో ఉంటాయి. అది కూడా మేమున్న హోటల్లోనే ఉంటుంది ఇది కూడా. సో మా రూమ్ పక్కనే హోటల్ అనమాట. ఒకసారి ఇక్కడ కూడా టేస్ట్ చేద్దాం. వ్యూ అయితే చూసారా, చాలా బాగుందన్నమాట స్టార్టింగ్ నుంచి. సో వీడియో అయితే తీసాను. హోటల్ అయితే చాలా బాగుంది. ఈచ్ పర్సన్ 20 dirhams ఎంత అనమాట. అంటే మనిషికి 400 చిల్లర 500 అవుతుంది. 500 కాదు, 600 అనుకుంటా. 600 మనిషికి. సో మేము పిల్లలు కూడా చూస్తారు కదా అన్నట్టుగా తీసుకొని వెళ్ళాం అనమాట. చాలా బాగుంది ఫుడ్ కూడా. మేము బయట తిన్నాము. ఇక్కడ మన ఇండియన్ ఏంటేటి ఉంటాయంటే మొత్తం అన్నీ లైవ్ కౌంటర్ ఉంటుంది. వెజ్, నాన్ వెజ్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఫుడ్ కూడా బాగానే ఉంది. కానీ అంత ఎర్లీ మార్నింగే నాన్ వెజ్ తినాలంటే కష్టం అబ్బా. మనకైతే చాలా లైట్ వెయిట్గా తీసుకోవాలి టిఫిన్ అనేది. చాలా హెవీగా కూడా ఉన్నాయి. సో బాగున్నాయి. ఫైనల్లీ టేస్ట్ అయితే బాగుంది. మేమైతే ఫుడ్ అయితే తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసి నేను ఈ టవర్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ మొత్తం వెళ్ళాలంటే చాలా లాంగ్ పడుతుంది, కనబడుతుంది కానీ చాలా దూరం ఉంది. చూడడానికి దగ్గరగానే ఉంది కానీ లాంగ్ డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ అనమాట. సో ఆ రోజు అంటే మేము ఈవినింగ్ డే టైము వెళ్ళినా, ఆఫ్టర్నూన్ వెళ్ళినా బేబీగా మేము వెళ్ళింది మాల్స్లో కాబట్టి అంత ఇబ్బంది పడకపోయిండే. కాకపోతే ఇది బయట సిటీ టూర్ అవ్వడం వల్ల చాలా సఫర్ అయ్యాము. ఎండలు ఘోరంగా ఉన్నాయి. ఫస్ట్ టైం అంత ఎండను ఫేస్ చేయడం. ఫైనల్లీ మేమైతే దీని దగ్గరికే వెళ్తున్నాం అనమాట. ఈ టవర్ అయితే తోపు ఉందండి, చాలా బాగుంది. ఎంత సెక్యూరిటీ ఉందంటే ఇది వాటర్ మధ్యలో ఉందన్నమాట. సో అక్కడ పార్కింగ్ ఏరియా కోసం మేము ఎత్తుతున్నాం అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పార్కింగ్ దొరికే వరకు మనం అలా తిరుగుతూనే ఉండాలి. అంత బేగా ఎక్కడ పడితే అక్కడ ఆపడం అయితే అవ్వదన్నమాట. సో పార్కింగ్ అయితే మాకు ఫైనలీ దొరికేసింది. మేము పిల్లలు తీసుకొని మేము వెళ్తున్నాము. ఫారినర్స్ వీళ్ళందరూ వాళ్ళకి ఇంకా అలవాటు అయిందేమో కానీ ఆ ఎండకి పిల్లలైతే చాలా వాలిపోయారు. మేమైతే ఎంత హైరానాగా వచ్చామంటే అంత హైరానాగా వచ్చాము. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉండేది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ
ఇక్కడ నాకు ఒక్క రేంజ్లో మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ చేసి దిగడమే ఫుల్ స్వెట్ పట్టేసి ఒక్క రేంజ్లో ఇదైపోయాము. మొత్తం ప్రతి డ్రెస్సులు కూడా సేమ్ మ్యాచింగ్ ఉండేలా అయితే పెట్టుకెళ్ళాము అనమాట. బాబుకి నాకు మా వారికి చాలా బాగా అనిపించింది. ఘనశ్యామ్ అయితే లిటరల్లీ చెప్తున్నాను చాలా సఫర్ అయ్యాడు అనమాట. ఎండకి డాడీ ఇంకొద్దు మనం రూమ్లో ఉండిపోదాం అస్సలు ఎక్కడికి వద్దు అని చెప్పి, కానీ ఉండే తక్కువ టైంలో ఏది మిస్ అవ్వకుండా చూడాలన్నది అదొక ఆత్రం అయితే ఉండేది. మేమైతే ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇంకో లాంగ్ బీచ్ అయితే ఉందో, బీచ్ పేరు ఏదో చెప్పారు నాకైతే ఐడియా లేదు. అక్కడ పెద్ద జాయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మేము అన్నీ చూడడానికి వెళ్ళినప్పుడు ఈ ఫోన్ అయితే మేము కార్లో వదిలేసి అయితే వెళ్ళిపోయాము. బ్యాగులు ఇవన్నీ మాకు ఈ ఎండకి ఇంకేది కూడా వీడియో తీయాలన్నా అస్సలు అనిపించలేదు. బట్ ఎందుకు మిస్ అయ్యాను అది వీడియో తీయడం అని చెప్పేసి అయితే చాలా ఫీల్ అయ్యాను. బట్ అది చూడాలబ్బా అంత బాగుంది అది కూడా. సో ఐఎమ్ సో ఎగ్జైట్గా వెళ్ళాం, కానీ ఆ ఎండకి ముట్టుకు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ బీచ్లో అయితే ఈ బిల్డింగ్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం క్రాస్ చేసి వెళ్ళాం కదా, అది డీటెయిల్ వీడియో ఉంటుంది, సో నేను పెడతాను. ఇక్కడ వచ్చేసి చింతపండు చాక్లెట్ అక్కడ నాకు దొరికిందండి. అదైతే నేను చాలా బాగుంది, తిన్నాను అనమాట. టేస్ట్ కూడా కాకపోతే ఎక్కువ స్వీట్ ఉంది, మన సైడ్ ఎక్కువ పులుపు ఉంటుంది, ఇక్కడ స్వీట్ ఎక్కువ ఉందన్నమాట. దానికి దీనికి తేడా అదే. ఇక్కడ దుబాయ్వి రాజులు విల్లాస్ అయితే ఉంటాయంట. సో ఆ విల్లాస్ అన్నీ కూడా అన్నీ మ్యాక్సిమం ఒకే కలర్లో అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పింది. ఈ విల్లా చూసారు ఎంత బాగుందో బయటికి. ఇది దుబాయ్ రాజులు అంట ఇవి. ఏదైనా దుబాయ్ రాజులే అబ్బా.
అసలు ఈ షాట్ అయితే నేను ఎయిర్పోర్ట్లో తీసుకుందాం అనుకున్నాను అసలు మా వారితోని. కాకపోతే అప్పుడు కుదరలేదు. మేము దిగడమే చాలా లేట్ అయిపోయింది. ఫుల్ టైర్డ్‌తో ఉన్నాం. బాబు కూడా కొద్దిగా సిక్ అయిపోయాడు. సో, ఇది ఎందుకు ఇక్కడ తీయకూడదు అని చెప్పేసి రీటేక్ చేసాం అనమాట. చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, స్ట్రెయిట్‌గా చూస్తే ఒక పెద్ద జెయింట్ వీల్ కనబడుతుంది. అది చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ బీచ్ పేరు జుబేరా బీచ్ అంట. చాలా పెద్ద జెయింట్ వీల్ అనమాట. ఎక్కే అంత డేర్ అయితే చేయలేదు కానీ చూడడానికి చాలా బాగుంది. లుకింగ్ నైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్‌లోని ఇదొక మ్యూజియం అనమాట. రౌండ్ సర్కిల్ టైప్‌లో ఉంది కదా! రానున్న కాలంలో ఎలా ఉంటది ఫ్యూచర్ అనేది ఇందులో ఉంటదనమాట. ఫోన్స్ నాట్ అలౌడ్. ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఎలా రెడీ చేస్తారనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారనమాట. లైవ్‌లో మనకి ఏ పర్ఫ్యూమ్ కావాలంటే ఆ పర్ఫ్యూమ్ లైవ్‌లో చేసిస్తారు. సో, ఈ మ్యూజియంలోని రానున్న కాలంలో ఎలా ఉంటది, మన మా పిల్లలకి ఎలా ఉంటది, ఎగిరే చేపలు ఉంటాయంట ఫ్యూచర్‌లో. ఇక్కడ మేము వెళ్ళినప్పటికి ఎగిరే చేపలు లాంటివి ఒక బెలూన్స్ టైప్‌లో అవి ఎగురుతున్నాయన్నమాట. కాకపోతే నేను అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. సో, దుబాయ్ మాల్ ఈ మ్యూజియం బయటనే పెద్ద హ్యాండ్‌లో ఉంటది. సో, చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటారు. చాలా బాగుంటదనమాట. లోపల చాలా అంటే చాలా బాగుంది. బట్ మేము చాలా ఎండ ఎక్కువగా అనిపించింది ఆ రోజు మాకు ఎందుకో. ఇది వచ్చేసి మ్యూజియం బ్యాక్ సైడ్ అనమాట. సో, వాటర్‌లో ఉంది. ఘనశ్యామ్ వాటర్‌లో బాగా ఆడుకున్నాడనమాట. ఇది మ్యూజియం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అనమాట. మా కార్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ వచ్చేసిందని చెప్పి ఫోన్ చేశారు ఆయన. సో, బ్యాక్ సైడ్ నుంచి పార్కింగ్ ఏరియా ఉంటే సో బ్యాక్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. వ్యూ అయితే అద్దరిపోయిందండి. చాలా నాకు బిల్డింగ్స్ వస్తే ఆ లోపల ఎలా ఉంటారు, ఎలా ఉంటుంది అనుకున్నా. ఆ బిల్డింగ్స్ లోపలికి వెళ్ళాక పెద్ద పెద్ద మాల్స్లా ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. లుకింగ్ నైస్. ఈ టూర్ అంతా ఎలా ఉంటదంటే ఒక ఒక ఎలా అంటారు, ఒక ట్రీ టైప్‌లో ఉంటదనమాట. దుబాయ్ మొత్తం ఎలా ఉంది, ఇదంతా ఒక దీవు మధ్యలో ఉంటది ఇది ఈ రోడ్డంతా. పైనుంచి పారాషూట్‌లో ఉంటే గనక మనకి క్లియర్‌గా తెలుస్తది. అదొక వేరే దగ్గర ఉండదు. మేము అడిగామనమాట. యాక్చువల్లీ ఇక్కడ మా వోళ్ళు ఇక్కడ పైన విండో ఓపెన్ చేస్తే మేము పైన విండో చూసుకుంటామని గోల గోల పెట్టారు. బట్ అస్సలు అవ్వలేదు. ఎండ చాలా ఉంది కదా అని. ఇది మొన్న వెళ్ళిన దుబాయ్ ఫ్రేము బయట నుంచి ఇలా ఉంది. లోపలికి వెళ్తే చాలా పెద్దది ఉందన్నమాట. వాళ్ళకి అడిగాము, ఇక్కడ ఒక ట్రీ టైప్‌లో ఉంటది. నేను చూసానంటే మనం తిరిగేది ట్రీ టైప్‌లోనే. పైకి వెళ్తే తెలుస్తుంది అనమాట దుబాయ్ ఏ టైప్‌లో ఉంటుంది అని చెప్పేసి. ఒక డేట్స్ ట్రీలా ఉంటదన్నమాట. ఏదైనా మనం చాలా వర్కర్స్ గ్రేట్ అంటారు కదా! అక్కడున్న ఎండలోని కూడా ఈ హార్డ్ వర్క్ చేయడం చాలా గ్రేట్. ఇది గిఫ్ట్ మార్కెట్ అనమాట. నేను ఈ మార్కెట్‌లో ఎక్కువ షూట్ చేయలేదు. ఇంక మ్యాక్సిమం షాపింగ్ అయిపోయింది. కొన్ని థింగ్స్ షాపింగ్ చేయవలసినవి అన్నీ చేసి దగ్గరలో ఉన్న అక్కడున్న ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళా కిందనైతే అది వేయడం మ్యాండేటరీ. అందు మీద వేసుకునేది అంటారు, కప్సా అంటారు. అక్కడ బాగా అలవాటు. మనం వెళ్ళగలే ఇలా కూర్చోవడానికి బాగుంది అంతా. సో, అందులోని ఇలా కూర్చొని వాళ్ళు ప్లేట్స్‌తో తెచ్చాక అవన్నీ కింద వంపుకొని తినేయాలన్నమాట నీట్‌గాన. సలాడ్స్ కూడా బాగా ఇస్తారు. మనం ఒప్పుకుండాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టంగ్ టంగ్ అని కొట్టండి. బాయ్.